భక్తులారా, మనసు నిర్మలంతో వినండి. ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతం వలె ఉండును. శ్రీపురము అనే గ్రామమునందు మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దరిద్రుడు అగుటి చేత భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఓ కుమారుడు జన్మించాడు. తల్లికి పాలు చాలనందున ఆ బాలుని యొక్క శరీరం దినదినము కృషించి ఉన్నది. ఆ బాలుడు చిక్కిపోవటం వల్ల ఆ బ్రాహ్మణుడి భార్య తన పెనిమిటితో ఇలా పలికెను, అయ్యా, నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవు ఒకటి తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్తున్నాడంటే, ఓసి, నీకు వెర్రు పట్టిందా? మనం చూస్తే చాలా పేదవాళ్ళమే. పాలిచ్చే ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నములు మన దగ్గర లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతానో? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టివారికే లోకమంతా భయపడతారు. మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పారు. ఆ మాటలకు మధుసూదనుడి భార్య చాలా దుఃఖించింది. ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి పేదవారి ఇంట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య పాతకం నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తూ ఉండగా పిల్లవాని యొక్క ఏడుపును చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉన్నటువంటి కమండలం అలాగే మిగతా చిల్లర సామానులు వాటిని సంతలో అమ్మి ఆ వచ్చినటువంటి సొమ్ము 5 రూపాయలను జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించింది. పెనిమిటిని చూసి, అయ్యా, ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలిచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పింది. అలా భార్య చెప్పిన మాటల ప్రకారం మధుసూదనుడు ఆ 5 రూపాయలను పట్టుకుని గ్రామము తిరిగను. అలా తాను తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడైనటువంటి ఓ షావుకారు ఉండే గ్రామానికి వెళ్ళాడు. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో సమానంగా ఆ షావుకారు ఉన్నాడు. అతను ఆవులన్నీ కూడా పాలతో నిండి ఉన్నాయి. అయితే అన్ని ఆవులలోకెల్లా బోధ అనే ఆవు ఒకటి ఉంది. అది చాలా దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళ్తే పరులు వ్యవసాయంలో చొరబడి తిని వస్తుంది. ఒక దినము షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేసింది. అది చూసినటువంటి షావుకారు అతి కోపంతో ఏమన్నాడు అంటే, ఇక దీని ముఖం చూడకూడదు. ఆవును ఇప్పుడే అమ్మేస్తాను. ఇది 50 రూపాయలు. అయినప్పటికీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు కనుక బేరం వచ్చింది అంటే 5 రూపాయలకే అమ్మేస్తాను అన్నాడు. ఆ మాట షావుకారు అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇలా అన్నాడు, షావుకారు గారు, వినండి. 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ అందువల్ల మీకు మంజూరు లేదు. ఆ 5 రూపాయలేవో నేనే ఇస్తానండి. ఆవో దూడ రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రు పట్టిందా అని షావుకారు అన్నాడు. షావుకారు గారు, దయచేసి మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనేశారు, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి విన్నాడో ఏంటో. ఈ ఆవును ఇప్పుడు అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం వస్తుంది. వెంటనే బ్రాహ్మణుడి చూసి చెయ్యి చాచాడు. ఆ వెంటనే 5 రూపాయలు సొమ్ము తీసుకుని ఆవుని దూడని బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. మధుసూదనుడు వెంటనే ఆ ఆవుని దూడని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మధుసూదనుడి యొక్క భార్య ఆ ఆవుని దూడని చూడగానే చాలా సంతోషపడింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పాలు పితికి ఆ పాలను కుమారుడికి పోసి ఆనందం పొందింది. ఇలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఆవు ఒకనాడు ఎటుపోయిందో ఏమో కనిపించలేదు. పొద్దుపోయే వేళ అయింది. ఆవు రాకపోవటం చూసి బ్రాహ్మణుడు కంగారు పడ్డాడు. వెతకబోయాడు. వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూశాడు. ఆవు ఎక్కడా కనిపించలేదు. ఇక తెల్లవారుగానే నిద్ర మేల్కొని ఆవు వెతకటానికి మళ్ళీ బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూశాడు. చూస్తే అది ఒక గొప్ప మర్రి చెట్టు.
పైన 3 మనుషులు కూర్చున్నారు. వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. వారు ఉన్నటువంటి ఆ చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీరాక లేచి వెళ్ళిపోతూ ఉండగా ఆ త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు: ఓ విప్రుడా, నీ మనసుకు ఎందుకు దుఃఖం కలిగింది? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అని. ఇక వెంటనే బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడ్నే, భిక్షమెత్తుకుని బ్రతికేవాడ్నే. నాకు ఒక ఆవు ఉంది, అది కనిపించట్లేదు. ఈ దినము శ్రీపురము సంత ఆగుతుంది. ఆ సంతకు వెళ్ళి వెతుకుతాను. ఎవరైనా దొంగలించి తీసుకుపోతే ఆ సంతలోనే అమ్ముతారు కదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతో నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను. అతని మాటలు విన్నటువంటి త్రిమూర్తులు ఇలా అన్నారు: నీవెలాగో సంతకు వెళ్తున్నావు కనుక మా నిమిత్తం ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురా అని త్రిమూర్తులు అన్నారు. వెంటనే బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలి అని అడగ్గా త్రిమూర్తులు ఇలా అన్నారు: 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రం తెచ్చి వాటిని ఇవ్వు అన్నారు. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమన్నాడు అంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసాలు ఎక్కడ దొరుకుతాయి? నేను పేదవాణ్ణి కదా, భిక్షమెత్తుకుని బ్రతికేవాణ్ణి అని అనగా త్రిమూర్తులు ఏం చెప్తున్నారు అంటే, ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో ఆ గోరెంట పొద కనిపిస్తుంది కదా, దాని మొదట 3 పైసాలు ఉన్నవే. ఆ మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు వెంటనే వెళ్లి గోరెంట గడ్డి మొదలు పైకి లాగేసరికి అక్కడ 3 పైసాలు దొరికాయి. ఇంకా ఉంటాయేమో అని ఆ చెట్టుని ఇంకా పైకి లాగుతుంటే అది చూసినటువంటి త్రినాథులు వారు, బ్రాహ్మణుడా, నీకు వెర్రి పుట్టిందా? అందులో ఇంకా పైసలు లేవు. ఎంత దొరికిందో అంతే ఉంటుంది అని అన్నారు. ఆ మాటలు విని బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళి తిరిగొచ్చి ఆ చెట్టు కింద నిల్చుని చేతులు జోడించగా ఆ త్రినాథులు ఇలా పలికారు: ఓ విప్రుడా, తిరిగెందుకొచ్చావు అని అడిగేసరికి, అయ్యా, మీరు చెప్పినటువంటి ఆ వస్తువుల్లో నేను తేనెలో పెట్టి తీసుకురావాలి అనగా నీ మీద గావంచ ఉంది కదా, దానిలో తీసుకురా అన్నారు. అందుకు ఆ బ్రాహ్మణుడు, గావంచలో నూనె ఎలా ఉంటుంది? మీకు అన్నీ తెలుసు, నాతో కపటం చెప్తున్నారు అని అనగా, నీతో అబద్ధం చెప్పటం లేదు, మమ్మల్ని తలుచుకొని ఆ నూనె గావంచలో పోసి తీసుకురా. అలాగే అని బ్రాహ్మణుడు శ్రీపురం సంతలోకి ప్రవేశించాడు. వెళ్లి చూస్తే ఆవు కనిపించలేదు. ఆకులు వక్కలు అన్నింటినీ తీసుకుని నూనె కోసం బజారు లోపలికి వెళ్లి తెలకల వానితో 1 పైసా నూనె గావంచలో పొయ్యమన్నాడు. అందుకు ఆ తెలకలవాడు ఆశ్చర్యపడి, వీడు బహుశా పిచ్చివాడేమో, అందుకే నూనెని ఎందులో పోయమంటున్నాడు, నూనె లేదు, ఏమీ లేదు అని చెప్పాడు. అక్కడి నుండి వెళ్ళి మరొక ముసలి తెలకలవాణిని చూసి నూనె అడిగాడు. నీకు ఎంత నూనె కావాలి? ఆ ముసలివాడు అడగ్గా 1 పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపాడు. తెలకలవాడు ఆ బ్రాహ్మణుడిని చూసి, వీడికి ఏదైనా వికారం ఉందేమో, వీడిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను. ఆ విధంగా ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. ఇక వెంటనే బ్రాహ్మణుడు ఆ గావంచాతో దానిని పట్టుకున్నాడు. అక్కడి నుండి దానిని తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే, తెలివిగలవాడిని అనుకున్నాడు ఆ ముసలివాడు. కాని కొండలో నూనె చూసేసరికి 1 చుక్క కూడా లేకపోయింది. అది చూసినటువంటి తెలకలవాడు మోర్చిపోయాడు. ఇక చుట్టుపక్కన ఉన్న తెనకల వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చి ఆ ముసలివాడి మొగ్గపైన నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చోబెట్టారు. ఏమైందో చెప్పు అనగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. కొంచెం నూనె కొన్నాడు. ఇప్పుడు ఇలానే వెళ్ళాడు. కొండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ బ్రాహ్మణుడు మా దగ్గరికి వచ్చాడు. మమ్మల్ని కూడా అలానే అడిగాడు. లేదని చెప్తే వెళ్ళిపోయాడు. ఈలోగా అందరినీ విచారించి పరిగెత్తుకుని ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: ఓ బ్రాహ్మణ, విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉంది, పూర్తిగా ఇచ్చేస్తాం, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ ఆ బ్రాహ్మణుడు సంతకు వెళ్ళాడు. ముందు ఏ కొలత పాత్రనైతే తిరిగేసి ఇచ్చాడో ఇప్పుడు అదే కొలత పాత్రనే సరిగ్గా ఇచ్చేశాడు. తానా విధంగా సత్యంగా ఇచ్చిన మరుక్షణమే మళ్ళీ తన కుండలో నూనె అయితే నిండుకుంది. దాన్ని చూసినటువంటి ఆ ముసలివాడు ఆనందంతో గంతులు వేశాడు.
ఇక మళ్ళీ బ్రాహ్మణుడైతే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తిరిగి అదే చెట్టు వద్దకు చేరుకుని త్రిమూర్తుల వారికి సామాన్లన్నీ కూడా ఇచ్చేసి సెలవు అడిగాడు. ఇక వెంటనే త్రిమూర్తుల ఆ బ్రాహ్మణుడితో ఏమన్నారు అంటే, ఓ బ్రాహ్మణుడా, నీ కష్టాన్ని చూసి మా మదిలో దయ కలిగిందే. ఒక మాట విను. నీవు త్రినాథుల సేవ చేశావు కదా, నీ దరిద్రం ఇంతటితో పటాపంచలైందే. అధికమైనటువంటి సంపదలు కలుగుతాయి అని త్రినాథులు అనగా అది విని, స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలడు అని అనగా ఇలా అన్నారు. ఓ విప్రుడా, విను. మా పూజకు అసలు అధిక ద్రవ్యము అంటే ఎక్కువ ఖర్చు అవసరం లేదు. కొంచెంతోనే బాగా తృప్తి చెందుతాం. ఇప్పుడు నీవు తెచ్చినటువంటి ఈ 3 పైసల సామాగ్రి చాలు. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీటితోనే మేళ చెయ్యు. 3 మట్టి చిలుముల యందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపం వెయ్యు. దీపానికి 3 ప్రమిదలు చేసి అందులో నూనె వేసి వత్తులు వేసి ఆకు చక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులు పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అక్కడ ఉంచి సకల పదార్థాలను స్వాములకు సమర్పించు. అలా చేసినట్టయితే సకల పాపాలు నివారించబడతాయి. అది విన్నటువంటి బ్రాహ్మణుడు పూజ చేయటానికి సిద్ధమయ్యాడు. ఇక చెట్టు మొదటే పూజ ఆరంభించి ముందుగా గంజాయి పరిచాడు. అప్పుడు త్రిమూర్తులు, బ్రాహ్మణ, నీ యొక్క పంచె యొక్క చెంగు చీరి దానితో వత్తులు చేయు అనగా బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, నేను పేదవాణ్ణి, భిక్షమెత్తుకుని బ్రతికేవాణ్ణి. కుటుంబ పోషణ అలానే చేసుకుంటున్నాను. అన్ని వస్త్రములకు బహు కష్టపడుతున్నాను. దీపం ముట్టించడానికి అగ్గి లేదు. నా గావంచా వత్తులకు ప్రాప్తమైందా? నా ఆవు దొంగల పాలైందే. నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తుంది. ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి నేను ఏ విధమైనటువంటి బుద్ధితో మీకు పూజ చేయగలుగుతాను అని వెంటనే అక్కడే కూర్చుండిపోయాడు. చాలా దిగాలుగా ఉన్నాడు. అది చూసినటువంటి త్రిమూర్తులు, బ్రాహ్మణ, నీ మదిలో చింతపడకు. నీ ఆవు దూడ దొరుకుతాయి. నీవు నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటారయ్యా. వస్త్రములు కూడా దొరుకుతాయి అని చెప్పారు. ఇక వెంటనే బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యం అని చెప్పాడు. దీపం వెలిగించడానికి అగ్గి లేదు, నేనేం చెయ్యను అని అనక త్రిమూర్తులు ఇలా చెప్పారు, నీ 2 కళ్ళు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు 2 కళ్ళు మూసుకోక అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించాడు. స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చివేసి ఆనందంతో చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇక త్రినాథులు బ్రాహ్మణుణ్ణి అనుగ్రహించుట త్రిమూర్తుల వద్ద సెలవు తీసుకుని కొంచెం దూరం నడిచి వెళ్తూ ఉండగా అదే మార్గంలో ఆవు దూడ 2 కనిపించాయి. వాటిని చూసి చాలా సంతోషించి త్రిమూర్తులు నా యందు దయ ఉంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చారు. వారి పూజ బాగా చేసేశారు అని ఆవును దూడను తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి చూస్తే తన ఇంటిలో సిరి సంపదలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అవి చూసి ఇంకా ఆనందపడ్డాడు. శ్రద్ధగా మళ్ళీ పూజ నర్పించాడు. చేయవలసిన కార్యక్రమాలందరికీ కూడా బాగా తెలియపరిచాడు. తరువాత తన స్నేహితుల్ని రప్పించి వెనుకలానే మళ్ళీ మేళా సమర్పించాడు. మేళా చేసే పద్ధతిని అందరికీ చెప్పగా అందుకు అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా విషయాన్ని తెలుసుకుని త్రినాథ పూజ చేశారు. అందరి ఇళ్ల యందు సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు నిండాయి. దానివల్ల షావుకార్లందరూ వ్యాపారాలు మూసేసి అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారందర్నీ చూసినటువంటి రాజు, మీరు ఎందుకొచ్చారు అని అడగ్గా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినండి అని మధుసూదనుడు అనే పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని బ్రతికేవాడు. శ్రీపురం వెళ్ళి త్రినాథ మేళాను ఆచరించాడు. త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికొచ్చాయి. ఊరిలో ఉన్న రైతులందరికీ కూడా త్రినాథ మేళ ఎలా చేయాలో చెప్పాడు. వారంతా చేశారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా చేశారు. అందరికీ శుభాలు చేకూరాయి. అందరికీ ధనధాన్యాలు కూడా వచ్చాయి. ఒక్కొక్కరు కుబేరునితో సమానమైపోతున్నారు. మా వ్యాపారాలు పోగాయి.
ఇప్పుడు ఎలా జరుగుతాయి చెప్పండి? మేము ఎలా బ్రతకాలి? మా క్రయ విక్రయాలు ఎలా అని అడగ్గా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకుని అందరినీ పిలిపించి కోపంతో ఇలా అన్నాడు. త్రినాదులు అనే దేవతలు ఎవరు? వారిని మీరు ఎందుకు పూజిస్తున్నారు? నేను చెప్తున్నాను వినండి. ఆ పూజ చేయకూడదు. అలా కాదని ఎవరు పూజ చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదులో ఉండాలి. అలా కాకపోతే సోలం వేయబడుతుంది అని రాజు ప్రజలందరికీ తాకీదు ఇచ్చాడు. ఇక ప్రజలంతా కూడా మనస్తాపం చెంది అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ సంగతి త్రినాదులు కూడా తెలిసిందే. ఆ రాజుకు దండన విధించాలి అనుకున్నారు. దాని ఫలితంగానే రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడుపు వినిపిస్తుంది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తారు. దేవుని యొక్క కృప తప్పడం వల్ల, దైవదూషణ చేయటం వల్లే తన కుమారుడు చనిపోయాడు అనుకుంటున్నారు. కుమారుడు ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు. తల్లి, బంధువులు వారంతా దుఃఖిస్తున్నారు. దహనం చేయటానికి స్వర్ణభద్రా నది తీరమునందు ఆ శవాన్ని ఉంచారు. త్రినాదులకు దయ కలిగిందే. రాజకుమారుని కనుక బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో వారు శ్మశానానికి వచ్చారు. రాజును వారి సమూహాన్ని చూసి, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు విచారిస్తున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు? ఇతని శరీరంలో చల్లదనం ఎందుకు అని అడగ్గా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు. మీతో ఏం చెప్పగలం? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజు ఏం దోషం చేశాడో ఏమో తెలీదు, అందుకే ఇతను చనిపోయాడు అనగా ఇతను చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగిందే. ఇప్పుడు మీరందరూ కూడా త్రినాదుల్ని భజిస్తే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయటానికి రాజు ఒప్పుకుంటే ఈ బాలుడు తప్పకుండా బ్రతుకుతాడు అని అలా చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యమైపోయారు. అందరూ వారి మాటలు విని త్రినాద స్వాముని యొక్క పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. అది చూసి చనిపోయినటువంటి కుమారుడు బ్రతకగానే అందరూ సంతోషాన్ని పొందారు. ఇక ఆనందంతో వారంతా కూడా వారి నోటి నుండి త్రిమూర్తుని యొక్క పేరుని స్మరిస్తూనే ఉన్నారు. అందరి నోటి నుండి వెలువడినటువంటి ఆ పలుకులు సముద్ర గర్జన వలె వినిపిస్తున్నాయి. అటువంటి సమయంలోనే ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశాలకు సరుకులు తీసుకువెళ్తూ ఉంటాడు. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్రా నది తీరమును ప్రవేశించాడు. ఆ ఘోష చేసినటువంటి స్థలానికి దగ్గరగా వెళ్ళాడు. వారిని చూసి, జనులారా, త్రినాదుల పేర్లు ఏంటి? మీరెలా స్మరిస్తున్నారు? వినటానికి చాలా బాగున్నాయి అని అనగా రాజుగారి మనుషులు ఇలా అన్నారు. ఓ వ్యాపారి, విను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి వారిని మన్నించనందున మా రాజుగారు అపరాధుడైనాడు. ఈ అపరాధం వల్ల ఈ రాజకుమారుడు చనిపోవుట, ఇతన్ని మేము తీసుకొచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చున్నాం. ఇది చూసి ప్రభువులకు దయ కలిగిందే వచ్చి వీరిని బ్రతికించారు. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాం. వెంటనే రాజకుమారుడు బ్రతికాడు. ఈ విధంగా వారు చెప్పగా అది విని షావుకారు మధ్యలో సంతోషం బెదిలిద్దే. అవునా, ఇంత జరిగిందా? షావుకారు మధ్యలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుంటారో? చనిపోయిన రాజకుమారుడు బ్రతుకున్నాడు. నా ఓడలు ఒడ్డున అడ్డుకుని ఉన్నాయి. నేనీ ఓడపైన వెళ్ళొస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. అయితే ఒకవేళ నాకు కనుక వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చెప్పిన విధి విధానాల ప్రకారం స్వామివారికి 5 మేళాలు సమర్పించుకుంటాను అని మనసులో సంకల్పించుకుని ఓడపైన కూర్చుని నడిపించుకుని వెళ్ళిపోయాడు. పైదేశం వెళ్ళి అక్కడ గొప్ప లాభాన్ని పొంది తిరిగొచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళాడు. తన నౌకర్లందరూ కూడా ఓడలోని ధనాన్ని మోసుకుని పోయారు. ధనం ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంగా ఉన్నాడు. ధనాన్ని చూసి ప్రభువుల వారి మేళాలు మరిచిపోయాడు. అందుకు త్రినాదమూర్తులు కోపం కలిగి దండన వేశారు. ఓడ నీటిలో మునిగిపోయిందే. నౌకర్లు, ఓడలో ఉన్నవారందరూ కూడా నీటిలో మునిగిపోయారు. అది తెలిసిన అతను కూడా భూమిపైన పడి గోల పెట్టాడు. మరి కాసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుకుంటూ ఉండగా
ఆకాశం నుండి త్రినాథులు ఇలా అన్నారు, నీవు మాకు మేళాలు ఇస్తాను అన్నావు, కానీ ఇవ్వలేదు. అందుకే నీ ఓడ మునిగిపోయింది. నీవు 5 మేళాలు సమర్పించినట్టయితే నీ ఓడ నీకు ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు. అది విన్న షావుకారు మదిలో దుఃఖించాడు. ముందు నేను సంకల్పం చేసినటువంటి ప్రభువుల మహిమను మరిచిపోయాను. ఇప్పుడే త్రినాథుల వారికి మేళ ఇస్తాను అని మదిలో అనుకుని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితుల్ని రప్పించి ప్రభువుల వారికి మేళ సమర్పించి ప్రార్థించాడు. ఆ మరుక్షణమే అంతవరకు నీటిలో మురిగినటువంటి ఆ ఓడ ఒక్కసారిగా పైకి తేలింది. అది చూసి పట్టలేని సంతోషాన్ని పొందాడు. నౌకర్లు అలాగే మిగతా వాళ్ళు ఓడలో ఉన్న ధనమంతా కూడా ఇంటికి మోయించారు. గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగదండ ప్రమాణాలు చేశారు. రాజ్యమంతా కూడా త్రినాథ స్వామి మేళ గురించి ప్రకటనలు పంపించారు. మేళాను చూడ్డానికి అంతా వస్తున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఒకసారి ఒక గుడ్డివాడు త్రోవన పోయేవారితో అన్నాడు, మీరెవరు? మీ పేరేంటి? మీరెక్కడికి వెళ్తున్నారు అని అడగ్గా, మేము మేళా చూడ్డానికి వెళ్తున్నామో అని చెప్పారు. అది విన్నటువంటి ఆ గుడ్డివాడు, నాకేమో కళ్ళు కానరావు, మీరందరూ కూడా మీ కళ్ళతో చూస్తారు, నేను దేనితో చూస్తానో అని అనగా, గుడ్డివాడా, త్రినాథ స్వామి వారిని భజింపు, నీ కళ్ళు బాగుంటాయి, కనబడతాయి, ప్రభువుల యొక్క మహిమ చూడవచ్చు అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు. ఇక గుడ్డివాడు కూడా ఆ తోవలో కూర్చొని స్వామివారి భజన చేస్తూ ఉండగా కొంచెం కళ్ళైతే కనిపించాయి. ఇక మార్గాన్ని అనుసరించి తాను కూడా మేళాను చూడ్డానికి వెళ్తూ ఉండగా మార్గంలో చొట్ట ఉన్నటువంటి వ్యక్తి ఒకడు కనిపించాడు. అతన్ని చూసి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడగ్గా గుడ్డివాడు చెప్తున్నాడు, నేను మేళా చూడ్డానికి వెళ్తున్నాను. ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి, స్వామివారి యొక్క దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు కూడా కొరుచుగా ఉన్నాయి, నేను ఎలా వెళ్ళగలను? నేను వెళ్ళాలన్నా సరే నా వల్ల కాదు అని తాను బాధపడుతూ ఉండగా వెంటనే గుడ్డివాడు ఎలా చెప్పాడు, నీవు త్రినాథ స్వామి వారిని భజింపు, నీ కాళ్ళు చేతులు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నేను కూడా కేవలం గుడ్డివాడినే, ఈ మాత్రం కళ్ళు కనిపించడం లేదు. వారిని భజించిన వెంటనే నాకు కొంచెం చూపు వచ్చింది, నీవు కూడా భజించు, నీ బాధను నివారణ చేస్తారు అని చెప్పగా త్రినాథ త్రినాథ అని భజించాడు. ఇక వెంటనే ఆ వ్యక్తి గుడ్డివానితో, నీకు కాళ్ళున్నాయి, నడవగలుగుతాం, నేను నడవలేను, నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకో, నెమ్మదిగా నడిచి వెళ్ళు, నాకు మార్గం ఎలాగో నీకంటే బాగా కనిపిస్తుంది కదా, నేను త్రోవ చూపుతుంటాను, ఇద్దరం మేళాకు చేరుకుందాము అని చెప్పాడు. అతని మాటలు విని గుడ్డివాడు వెంటనే ఆ వ్యక్తిని భుజం పైన కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అనగా వెంటనే భుజాల మీద ఉన్నటువంటి ఆ సొట్టవాడు, అయ్యా, నా కాళ్ళు కూడా బాగున్నట్టుగానే అనిపిస్తున్నాయి, నేనిప్పుడు నడవగలను అని చెప్పాడు. ఇక వెంటనే భుజం నుండి క్రిందకి దిగాడు. ఆ గుడ్డివాడు అలాగే ఆ సొట్టవాడు ఇప్పుడు యథావిధిగా మారిపోయారు. వారిద్దరూ కూడా త్రినాథ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించారు. ఇక ఆ మేళా జరిగే స్థలమున నిత్యమూ ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా చెల్లించకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ పొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని ఒక నిర్ణయాన్ని తీసుకుని మేళా చేసేవారంతా కూడా వైష్ణవుడు రాగానే అతన్ని చూసి ఇలా అన్నారు, మేళా చెల్లించకుండా నీవు వెళ్తున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయటమైనది అని చెప్పగా ఆ మాటలు విన్నటువంటి వైష్ణవుడు ఏమన్నాడు అంటే, నా ఇరలారా, అపరాధాన్ని క్షమించండి, ఇక నుండి మేళా కాకుండా వెళ్ళడు, నికరంగానే చెప్తున్నాను, నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళడు. ఇక అప్పుడే దైవయోగం వల్ల ఎలా జరిగిందే ఆ క్షణమే తన గురువు వచ్చి వైష్ణవుడి యొక్క ఇంటిలోకి వెళ్ళాడు. నా శిష్యుడు ఎక్కడా అని అడగ్గా అతని తల్లి వైష్ణవుడి గురించి చెప్పింది. నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళాడు అని గురువు మేళా ఎవరిది అని అడిగాడు. అందుగా ముసలి తల్లి అది త్రినాథుని యొక్క మేళా అని చెప్పింది. ఆ మాటలు విన్న గురువు అక్కడికి వెళ్ళి చూస్తే అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అది చూసినటువంటి గురువుకి కోపం వచ్చింది. బాగా తిట్టి మేళా స్థలమున ఆ సామాగ్రినంతా కాలితో తన్నేశాడు. తరువాత
వైష్ణవుణ్ణి పట్టుకుని ఈడ్చుకుపోయాడు. కొంత దూరం వెళ్లేసరికి విపరీతమైన వర్షం కురిసింది. కటిక చీకటి కావటంతో త్రోవ సరిగ్గా కనిపించలేదు. గురు శిష్యులు చల్లా చెదిరైపోయారు. అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలోకి వెళ్లి చూస్తే అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడుస్తూ ఉంది. గురువు ఆశ్చర్యపడి లోనికి వెళ్లి చూస్తే అతని భార్య మరియు కుమారుడు చనిపోయారు. వారిని చూసినటువంటి గురువు మూర్ఛపోయాడు. శిష్యుడు వెంటనే అతన్ని పట్టుకుని లేపి కూర్చోబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారికి అపరాధులు, త్రినాథ మేళాను పాడు చేశారు. అందుకే మీకిది ప్రతిఫలంగా వచ్చింది. మీరు ఎంతో భక్తితో స్వామివారి మేళాన చేస్తే మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా ఆ మాట విని గురువు 5 మేళాలు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుణ్ణి, అపరాధుణ్ణి, ప్రభువుల యొక్క మహిమ తెలుసుకోలేకపోయాను అని అందరినీ క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థాలు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు. నూనె కాండము చెల్లినది. ప్రభువుల వారి పూజ కావచ్చింది. ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకుని సేవించి సుఖాన్ని అనుభవించారు. ఈ చరిత్రను ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి, గుడ్డితనం కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేనటువంటి స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా సరే కొండగా హాస్యం చెప్పిన ఎడల నడ్డితనము, గుడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తుల్ని 3 స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలడు. చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలడు. నైవేద్యాన్ని సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలడు. తాంబూలము 3 భాగములుగా చేసి ఉంచవలడు. త్రిమూర్తుల వారి ఎడమ భాగాన వినాయకుణ్ణి ఉంచవలడు. 3 దీపాలు వెలిగించి, ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అనవలడు. అంతా సమర్పించి త్రినాథ స్వాములు వారి పాదములపైన పడవలడు. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని ఈ కథ వినవలడు. ప్రసాదము అందరూ పంచుకుని సేవించవలడు. ఈ విధంగా త్రినాథుల్ని పూజించి తరించండి. విన్నారు కదా మిత్రులారా, ఇది త్రినాథ స్వామి వారి వ్రత కథ. ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి జీవితంలో సకల శుభాలు చేకూరుతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ అందరూ ఆయురారోగ్యాలతో ఎంతో చక్కగా ఉంటారు, మంచి జీవితాన్ని పొందుతారు. ఈ కథ విన్న మీ అందరికీ కూడా త్రినాథ స్వాముల యొక్క కృప ఉండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నారు. సర్వేజన సుఖనో భవంతు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.